నమస్కారం అండి. ఇది మీ అందరి మనసులను తాకే మనోధ్వని అమెరికా కబుర్లు అనే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభ భాగం అండి. మనోధ్వని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రారంభమవుతున్న ఈ క్రొత్త ప్రయాణానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ప్రారంభిస్తున్నది సాధారణ వీడియో కాదండి. ఇది ఒక అనుభవ యాత్ర. భారతదేశం నుండి అమెరికా వరకు జరిగిన నా ప్రయాణం, ఆ ప్రయాణంలో నేను చూసిన ప్రతి చిన్న విషయం మీ ముందుకు తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యం. సుమారు 14 రోజుల క్రితం అమెరికా సమయం ప్రకారం ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 1:30 సెయింట్ లూయిస్ ఎయిర్పోర్ట్కి నేను చేరుకున్నానండి. ఆ తరువాత ఉదయం 2 గంటలకు ఇంటికి చేరుకున్నాను. ఆ మొదటి క్షణం నుండి ప్రతి అనుభూతి నాకు క్రొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. ఈ అనుభవాలను మీతో పంచుకోవాలనే ఆలోచనతోనే మనోధ్వని అమెరికా కబుర్లు ప్రారంభించాను. నిజంగా చెప్పాలంటే ఇది కేవలం వీడియో సిరీస్ కాదండి. ఇది నా మనసులోని భావాల ప్రతిధ్వని. ముందుగా నేను ఈ ప్రారంభ భాగాన్ని 10 రోజుల క్రితమే యూట్యూబ్లో పెట్టాను. కానీ కొంతమంది మిత్రులు వాయిస్ తక్కువగా ఉంది అని చెప్పడంతో ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా ఒక మైక్ తెప్పించుకొని మళ్ళీ కొత్తగా ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇప్పుడు ఈ వాయిస్ క్లియర్గా వినిపిస్తున్నదా లేదా మీ అభిప్రాయం తప్పగా కామెంట్స్లో తెలియజేయండి. మీ ఒక్క కామెంట్ నాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. మన భారతదేశం నుండి అమెరికా వరకు ప్రయాణం అంటే చాలామందికి ఒక కల. కానీ ఆ కల నిజమైన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, ఇక్కడి అనుభవాలు ఎలా ఉంటాయి అనే విషయం చాలామందికి తెలియదు. అమెరికా అంటే కేవలం పెద్ద పెద్ద బిల్డింగులు కాదండి. ఇక్కడి జీవన విధానం, ప్రజల ఆలోచన విధానం, సమయపాలన ఇవన్నీ మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఇక్కడి వాతావరణం కూడా మన భారతదేశంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. చలి, గాలి, స్వచ్ఛత ఇవి మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇస్తాయి. ఈ మనోధ్వని అమెరికా కబుర్ల ద్వారా నేను చూసిన ప్రతి విషయాన్ని మీతో సహజంగా, నిజాయితీగా పంచుకోవాలని నా సంకల్పం. ఏది అతిశయోక్తి కాదు, ఏది దాచిపెట్టకుండా నిజమైన అనుభవాలను మాత్రమే చెప్తానండి. ముఖ్యంగా ఇక్కడి రోజువారీ జీవనం, ఆహారపు అలవాట్లు, రవాణా వ్యవస్థ, ఆరోగ్య సదుపాయాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకువస్తాను. అలాగే ఇక్కడ నివసిస్తున్న భారతీయుల జీవితం ఎలా ఉంది, వారు ఎలా అలవాటు పడుతున్నారు అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లోనే చిన్న చిన్న విషయాలు కూడా నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. రోడ్లపై ట్రాఫిక్ క్రమశిక్షణ, ప్రజల సమయపాలన, పని పట్ల నిబద్ధత ఇవి మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణాలు. ఇంకా ఇక్కడి ప్రకృతి, పరిశుభ్రత మనసుకు ఒక ప్రశాంతతను ఇస్తుంది. నేను ఈ అనుభవాలను కేవలం సమాచారంగా కాకుండా నా అనుభూతులతో కలిపి మీకు చెప్పబోతున్నానండి. ఈ కార్యక్రమం భారతీయులకు ఉపయోగపడే విధంగా మాత్రమే కాకుండా అమెరికా రావాలని భావిస్తున్న వారికి ఒక మార్గదర్శకంగా ఉండాలని నా ఆశయం. ఈరోజు ఈ ప్రారంభ భాగంలో మీకు ఈ కార్యక్రమం గురించి పరిచయం చేశాను. తర్వాతి ఎపిసోడ్లో అమెరికాకు వచ్చిన నా మొదటి అనుభూతులను మరింత ఆసక్తికరంగా మీతో పంచుకుంటానండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని మనోధ్వని అమెరికా కబుర్ల కోసం
మనోధ్వని ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములండి. మళ్ళీ తదుపరి మరొక వీడియోలో కలుద్దామండి. జై శ్రీరామ్.